అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగులకు ఒక శుభవార్తనైతే అందిస్తున్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి టీఎస్పీఎస్సీ ద్వారా విడుదలయ్యే నోటిఫికేషన్లకు వయో పరిమితిని పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు. ఆ ప్రకటనను ఒకసారి మీరు చూడండి. తొందరలోనే పోలీస్ శాఖలో 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్న బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది. వాళ్ళు అరిసి గోల పెట్టిన చొక్కాలు చించుకున్న 15 రోజుల్లో వాళ్ళు అడ్డం పడ్డా సరే 15,000 నియామకాలు పోలీసులను చేపట్టి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. కాబట్టి ఇవాళ గ్రూప్ 1లో కూడా పరీక్షలు లోపభూయిష్టంగా నిర్వహించడం వల్ల హైకోర్టు సింగిల్ బెంచ్, హైకోర్టు డివిజనల్ బెంచ్ అన్ని కోర్టులు వీళ్ళు అవలంబించిన విధానాలను కోర్టు కొట్టేస్తే లక్షలాది మంది నిరుద్యోగ యువకులు పరీక్షలు రాసి మీ చేతగాని తనం వల్ల వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతుంటే కొత్త బోర్డును వేసి అదనంగా ఖాళీలను అన్నిటిని కూడా కలిపి ఈరోజు గ్రూప్ 1 పరీక్షలకు మా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. తొందరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వల్ల వయసు మీద పడ్డ వాళ్లకు 46 సంవత్సరాల వరకు ఉద్యోగ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత కల్పించి వయసుకు కూడా మినహాయింపునిచ్చి మా ప్రభుత్వం నిరుద్యోగ యువకుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోని మేము ముందుకు వచ్చినాం అధ్యక్ష. నీళ్లు, నిధులు, నియామకాలే ప్రాతిపదికగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా టిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడంతో ఇక తెలంగాణలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు భారీ ఎత్తున వస్తాయని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. బంగారు తెలంగాణను చూస్తారు అని చెప్పి ఆయన అన్నారు. ఆపై నిరుద్యోగులు ముఖ్యంగా యువకుల్లో తమకు ఖచ్చితంగా నీళ్లు, నిధులు, నియామకాల ప్రక్రియ జరిగి ఉపాధి కలుగుతుందని చెప్పి ఆశపడ్డారు. అయితే ఏ ముహూర్తాన టీఎస్పీఎస్సీని తీసుకొచ్చారో కానీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలవ్వడం, కోర్టుకి ఎక్కడం, నోటిఫికేషన్లు క్యాన్సిల్ కావడం, లేదా అంతా సవ్యంగా జరుగుతుంది, పరీక్షలు రాస్తున్నారు అంటే ఇక పేపర్ లీకేజీలు, జిరాక్స్ సెంటర్ లో పేపర్ లీకేజ్ అవడం, కేసులు, గొడవలు, హైకోర్టు, సుప్రీంకోర్టు, మళ్ళీ నోటిఫికేషన్లు రద్దు, ఇలా జరుగుతూ 10 ఏళ్ల కాలం పాటు జరిగి నిరుద్యోగులు అయితే తీవ్ర నిరాశకు లోనై ఉన్నారు. చాలా మందికి వయస్సు పైబడి ఇక తమకు ప్రభుత్వ కొలువులు దక్కే అవకాశం లేదని చెప్పి వారు వేరే వేరే మార్గాలను చూసుకుంటూ అక్కడ కూడా వారికి సరిగా ఉపాధి దొరక్క వారు నానా అగచాట్లు అయితే పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఒకే సంవత్సరంలో టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగుల్లో అయితే కొత్త ఆశలను చిగురింపజేసింది. ఈ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఇటీవల టీఎస్పీఎస్సీకి సంబంధించి కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉండడం వల్ల గత 2 నెలలుగా ప్రభుత్వం వాటిపై దృష్టి సారించి ఆ చిక్కులను అయితే తొలగించుకుంది. ఇక టీఎస్పీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయడానికైతే మార్గం సుగమమైనట్టే. కొత్త టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు కూడా రావడం జరిగింది, బోర్డు ఏర్పడడం కూడా జరిగింది. అయితే ఈ 10 ఏళ్ల కాలంలో నోటిఫికేషన్లు విడుదల కాకపోవడం, విడుదలైన కొన్ని నోటిఫికేషన్లు పేపర్ లీకేజీల కారణంగా కోర్టులకు కేసుల్లో చిక్కుకుని వాటిని తీవ్ర జాప్యం అయితే జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి వయసు అయితే పెరిగింది. ఈ మేరకు వారికి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఏదైతే 44 సంవత్సరాల వయసు ఉందో ఆ వయసు మీరిపోయి ఉన్నారు. అలాంటి వారు ఇక తమకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని, ఉద్యోగాలకు సంబంధించి తాము పోటీ పరీక్షల్లో పాల్గొనలేము అని నిరాశలో ఉన్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజా నిర్ణయం అయితే భారీ ఊరటను ఇస్తూ ఉంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ భారీ ప్రక్షాళన చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్లు విడుదల చేయడానికైతే రంగం సిద్ధం చేసుకుంటూ ఉంది. దీంతో ఇప్పటి వరకు ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వయో పరిమితి పెరిగిపోయిందని నిరాశలో ఉన్న వారికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు తాజా నిర్ణయం ఊరట లభిస్తోంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా వయో పరిమితిని పెంచడం జరిగింది. 44 సంవత్సరాలుగా ఉన్న వయో పరిమితిని 46 సంవత్సరాలుగా పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. యూనిఫామ్ సర్వీసెస్ కు మినహాయించి మిగతా అన్ని నోటిఫికేషన్లు కూడా 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల వరకు వయో పరిమితిని పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలయ్యి ఆ పరీక్షకు సంబంధించి కోర్టు కేసుల్లో ఇరుక్కున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే పోస్టులు పెంచి మరీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా గతంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులే కాదు, కొత్తగా దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులకు కూడా వయో పరిమితిని 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల వరకు
పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీకి సంబంధించి లీకేజీలు అక్రమాల కారణంగా నిరుద్యోగులు విలువైన వయసును నష్టపోవడం జరిగింది. దీని కారణంగా పలు చోట్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు కూడా పాల్పడడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఉద్యోగ నియామకాలకు సంబంధించి వయో పరిమితిని పెంచాలని ఇటీవల కాలంలో డిమాండ్ అయితే పెరిగింది. వీటిని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం వయో పరిమితిని 44 సంవత్సరాల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ తీర్మానం అయితే చేసింది. ఈ నెలాఖరులోనే తెలంగాణకు సంబంధించి గ్రూప్ 1 నోటిఫికేషన్ 563 పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించి కూడా టీఎస్పీఎస్సీ ద్వారానే 15,000 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఆ మేరకు నోటిఫికేషన్లను విడుదల చేయడానికి టీఎస్పీఎస్సీ భారీ కసరత్తు చేస్తుంది. ఏది ఏమైనా 10 సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూసిన నిరుద్యోగులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాస్త ఊరటనిచ్చేది. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లను కూడా త్వరగా విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేసి తెలంగాణకు సంబంధించి నీళ్లు, నిధులు, నియామకాలకు ప్రాతిపదిక ఏదైతే ఉందో ఆ ప్రాతిపదికను అమలు జరిపి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఆశిద్దాం.